మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం 40వ వార్డులో ఉన్నామండి. ఈ వార్డులో అయితే ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అయితే పరిష్కరిస్తూ ఉన్నారు. సమస్య మీది పరిష్కారం నాది అనే ఒక నూతన ప్రోగ్రాంతో అయితే ప్రతి వార్డుకి అయితే ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నారు, సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు. అవన్నీ మనకు తెలుసు కదా. టీడీపీ నాయకులు దేవగారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీరు ఎంతో దగ్గరగా ఎమ్మెల్యేని చూస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, పనులన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, అన్నీ కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు. అసలు ట్రూత్ అంటే ఏంటంటారు? వాస్తవంగా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 1.5 సంవత్సర కాలంలో ఎలక్షన్లు అప్పుడే ఎమ్మెల్యే గారు ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. కానీ ఎలక్షన్ అయిపోయిన సంవత్సరానికి ఈయన బయటకు వచ్చి కావలపట్నంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి వార్డుకి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టి వాళ్ళ ఇంటికే వెళ్ళి సమస్యలు అడిగి అక్కడే పరిష్కారం చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఈ కావలపట్నంలో ప్రతి ఒక్క వార్డులో తిరగడం వల్ల ఆ వార్డులో ఉన్న కరెంటు స్తంభాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి అన్ని పరిష్కారాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. వినూత్నంగా ఎమ్మెల్యే గారు అంటే ఎలక్షన్లకే గుర్తొస్తారు ప్రజలు కాకుండా. ప్రజలు నన్ను గెలిపించి 30,000 మెజార్టీతో పైగా నన్ను గెలిపించిన ప్రజలకు నేను కావాలి రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఆయన ప్రతి వార్డుకు తిరిగి ప్రజలు అక్కడ స్థానిక సమస్యలు లీడర్లను కనుక్కొని అక్కడ స్థానిక ప్రజలను కనుక్కొని డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉందంటారు సార్? మొత్తం ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఏ అభివృద్ధి అనేది జరిగింది కావాలి? మీరు చూస్తే అభివృద్ధి అనేది కావలపట్నంలో కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ బ్రిడ్జి సెంటర్ నుంచి కూడా ముద్దురుపాడు దాకా కూడా మన హైవే పనులు ముమ్మరంగా జరిగి ప్రారంభోత్సవం నోచుకొని ఉన్నాయి. అలాగే కావలపట్నానికి తలమానికంగా ఉండే ఏదైనా బీచ్ రోడ్డు ఉంది, తుమ్మలపేంట రోడ్డు కూడా అతి త్వరలో వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కావలి సంబంధించిన రోడ్లు, కావలి ముసునూరు రోడ్డు అయితేనే మరి ఇప్పుడు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. ముసునూరు దాకా కూడా ఇక్కడ బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా కూడా వేసే రోడ్డుకి డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు టౌన్లో, అలాగే 6 లైన్ రోడ్డు వచ్చేసి బృందావన కాలనీ నుంచి ముసునూరు బైపాస్ దాకా 6 లైన్ రోడ్డు కావలిని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది ఇది కావలా అనే కావలిని కనకపట్నం చేసేందుకు ఆయన సాయశక్తుల కృషి చేస్తారని చెప్పి కావలి అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, అయితే కొంతమంది అసలు అభివృద్ధి ఏమీ జరగలేదు, ఓన్లీ ఏదో సింపతి తెచ్చుకోవడానికి తిరుగుతూ ఉన్నారు, అది ఇది అని చెప్పి చాలా మాటలు అయితే అంటున్నారు. దానికి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు సింపతి తెచ్చుకోవడానికి ఇదేం ఎలక్షన్ టైం కాదు, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి. సింపతి కోసం కాదు. కావలిపట్న ప్రజల్ని అడిగితే మొన్న మీరు చూస్తారు, సర్వే జరిగింది. సర్వేలో కూడా కావలి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గారిని ఏ విధంగా పనితీరు ఎలా ఉందనేది కావలి ప్రజలందరూ ఇచ్చిన తీర్పు ఉంది. ఏదో కొంతమంది వైసీపీకి నాయకులు, పడన నాయకులు, కొంతమంది అట్టియంగలకాడ ఈడ మాట్లాడే మాటలు మనం పరిగణలో తీసుకోకూడదు. కావలి అభివృద్ధి ధ్యేయంగా మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఆయన కావలిని జిల్లాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దారనే నమ్మకం కావలి పట్టణ ప్రజలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరికినందుకు మనం ఆనందపడాలి తప్పితే ఆయన మీద ఇంకో మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే రెస్పాన్స్ అనేది ప్రతి ఒక్క టీడీపీ నాయకుల్లో కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజల్లో కానీ ఇదే విధంగా అయితే రెస్పాన్స్ వస్తూ ఉంది. టీడీపీ యువ నాయకులు కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మామూలుగా అయితే ప్రతి వార్డుకు కూడా ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నారు, ప్రతి వార్డులో సమస్యలు కూడా తీరుస్తూ ఉన్నారు. సో ఈ వార్డులో ఎలాంటి సమస్యలు అనేవి మెయిన్గా సార్ వద్దకు వెళ్ళాయి, ఎలాంటి హామీలు అనేవి ఇచ్చారు? సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో సమస్య కనుక్కొని అప్పటికప్పుడే వాళ్ళకి సమస్యని పరిష్కరించే మార్గం చూసుకుంటూ అధికారులను పక్కన పెట్టుకొని ప్రతి ఎంఆర్ఓ కానీ కమిషనర్స్ గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కరెంటు వాళ్ళు కానీ అందరూ పక్కన పెట్టుకొని కరెంటు సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించే మార్గం చేస్తున్నారు. మా సారు ఈ విధంగా ప్రతి వార్డు తిరుగుతున్నాడు, ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాడు. అలాగే ఈ వార్డులో మాత్రం ఎక్కువ ప్రాబ్లం వచ్చేసి రోడ్లు, మెయిన్ రోడ్లు, తర్వాత కరెంటు స్తంభాలు, కరెంటు హై వోల్టేజ్ వస్తుంది అంటున్నారు. దాని గురించి కూడా సార్ ఇప్పుడే మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి పరిష్కార మార్గం చూస్తున్నారు. అది ఇదివరకు మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అంటే ప్రతి వార్డులో కానివ్వండి లేకపోతే ఒక గొంతులో కానీ తిరిగిన దాఖలాలు అనేవి లేవని చెప్పి ప్రజలైతే చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడైతే మీరు ప్రతిరోజు సార్తో పాటు తిరుగుతూ ఉన్నారు, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూస్తూ ఉన్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? సార్ నిరంతరం ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వస్తే నైట్ 12 గంటల దాకా ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల సమస్యలు చూసుకుంటున్నాడు. ఆయన లాంటి ఎమ్మెల్యేని నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. అలాంటి ఎమ్మెల్యే ఇంకొకరు రారు కూడా. ఈ ఎమ్మెల్యే మాకు ఖచ్చితంగా మాకు దగ్గర ఆయన ఉన్నంతకాలం మాకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. సార్ మీరు చెప్పండి, అసలు ఈ సమస్య మీది పరిష్కారం నాది అనే కాకుండా అసలు పనితీరు అనేది ఏ విధంగా ఉందంటారు గతంలో పోల్చుకున్నట్లయితే? నా పేరు దాసరి మహేంద్ర, టీఎన్టీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఇస్మింటి ఎమ్మెల్యే మేము చూడలేదు. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కావల్లో. ఇస్మింటి ఎమ్మెల్యే ఇంకా రాడు, ఆయనే మాకు కావాల్సింది కోరుతున్నాం.